కృష్ణుడు అర్జునుడితో ఇంతవరకు మనం సాంఖ్య జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్, ఆత్మ అనేది పర్మనెంట్ అని, బాడీ టెంపరరీ, ఇంకా సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా టెంపరరీ, ఒక క్షత్రియుడిగా అర్జునుడు తన ధర్మంని తను నిర్వర్తించాలి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇంకా ఇప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్ అంటే కర్మయోగం లేదా బుద్ధి యోగం గురించి తెలుసుకుందాం అని చెప్పాడు. కర్మయోగం అంటే ఫలితం గురించి ఆలోచించకుండా చేసే పని. ఇలా చేయడం వల్ల ఆ ఫలితం యొక్క ప్రభావం అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రెషర్ కానీ మన మీద ఉండదు. ఇలా బుద్ధితో అవగాహనతో చేసే పనుల వల్ల కర్మబంధం కలగదు, బదులుగా మనకు మోక్షానికి దారితీస్తుంది. తన కర్తవ్యాన్ని ఫలితంపై ఆసక్తి లేకుండా చేస్తున్నారు కాబట్టి అది ఎంత చిన్నదైనా వృధా కాదు, ఇంకా శాశ్వతంగా ఉంటుంది. ఇలాంటి నిష్కామ కర్మ చేయడం ద్వారా ఎలాంటి పాపం కలగదు. మెల్లగా అతని అహంకారం ఇంకా కోరికల నుండి దూరం అవుతాడు. ఇలా అన్ని భయాలు పోయాక అతని ప్రధాన లక్ష్యం అప్పుడు భగవంతుడే అవుతాడు. ఏషా తే భీహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమమాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్.